హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాదం ఘటనలో అజయ్ అనే యువకుడు మిస్ అయ్యాడు. రాత్రి ఫైర్ యాక్సిడెంట్ లో 2 బోట్లు దగ్ధమయ్యాయి. ఒక్కో బోట్లో ఫ్రెండ్స్ తో వెళ్లిన అజయ్ ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. అజయ్ తో పాటు వెళ్లిన ఫ్రెండ్స్ సురక్షితంగా ఉన్నారు. అజయ్ ఏ ఆసుపత్రిలోనూ లేడని అంటున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్లో అజయ్ ఫ్రెండ్స్ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతమాత మహాహారతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాణాసంచా పేలుళ్లలో అపశృతి చోటు చేసుకుంది. హుస్సేన్ సాగర్ లో 2 బోట్లలో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కాలి బూడిదయ్యాయి 2 బోట్లు. హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాదం ఘటనలో అజయ్ అనే యువకుడు మిస్ అయ్యాడు. రాత్రి ఫైర్ యాక్సిడెంట్ లో 2 బోట్లు దగ్ధమయ్యాయి. ఒక్క బోట్లో ఫ్రెండ్స్ తో వెళ్లిన అజయ్ ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. అజయ్ తో పాటు వెళ్లిన ఫ్రెండ్స్ సురక్షితంగా ఉన్నారు. అజయ్ ఏ ఆసుపత్రిలోనూ లేడని అంటున్నారు పోలీసులు. లేక్ పోలీస్ స్టేషన్లో అజయ్ ఫ్రెండ్స్ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, హుస్సేన్ సాగర్ లో రాత్రి అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక బోటులో ఫ్రెండ్స్ తో వెళ్ళినటువంటి అజయ్ కూడా ఇక్కడ ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కూడా లభించలేదు. దీనికి సంబంధించి అంటే దానికి సంబంధించి గవర్నమెంట్ ఊర్లో ఈ ఫైర్ సంబంధించినటువంటి దాంట్లో అనుమతులు లేకున్నా కూడా అక్కడ సిబ్బంది మాత్రం 2 బోట్లు మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దాదాపు 2 బోట్లు దగ్ధం అవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో హుస్సేన్ సాగర్ కు ఇప్పటికే దీనికి సంబంధించి పర్యాటక బోట్లు అయినటువంటి 2 బోట్లు కూడా దగ్ధం కావడం జరిగింది. ఇద్దరు పూర్తిగా తీవ్ర గాయాలతో కూడా బయటపడడం జరిగింది. ఒక్కో బోట్ లో మాత్రం అదే ఆచూకీ తెలియకపోవడంతో దాదాపు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాదాపు అటు ఆసుపత్రిలో గానీ అక్కడ హుస్సేన్ సాగర్ లో గానీ వెతికిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికే లేక్ పోలీస్ స్టేషన్ లో కూడా అజయ్ కి సంబంధించినటువంటి గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే అజయ్ ఆచూకీ ఎక్కడ అని కూడా కుటుంబ సభ్యులు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు ఈ హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం 2 బోట్లు దగ్ధం అక్కడ. ఎందుకంటే మెయిన్ కేవలం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువగా కూడా దానికి సంబంధించి అక్కడ వారు ట్రాకర్స్ తీసుకుపోయి అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకుపోయి అక్కడ వాటి వల్లనే కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తా ఉంది. వారిపై చర్యలు పర్యాటక శాఖ ఏం తీసుకుంటుంది, వారిపై చర్యలు ఉంటాయా లేదా అన్న దానిపై ఇప్పుడు ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ ఈ ముగ్గురిట్లో ఇద్దరు గాయాలతో బయటపడటం, మరొక వ్యక్తి అజయ్ అనే వ్యక్తి ఇప్పటి వరకు తన ఆచూకీ లభించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. తన కుటుంబ సభ్యులు కూడా అజయ్ ఎక్కడ అని కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించినటువంటి బోట్లు మాత్రం పూర్తిగా దగ్ధమైపోవడం జరిగింది. ఇలాంటి ఘటన హుస్సేన్ సాగర్ లో మొదటిసారి జరగడం. ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్రెండ్స్ తో వెళ్ళినటువంటి వారు అందులో ట్రాకర్స్ తీసుకెళ్లడం, అనుమతి లేకుండా ఇవన్నీ కూడా చేయడం కూడా ప్రశ్నలు తావిస్తా ఉంది. దీనికి సంబంధించి మాత్రం ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటనలో యువకుడు మిస్సింగ్ అవ్వడం, అతను ఎక్కడ అని కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చూడాలి లేకపోతే ఎందుకంటే నీటిలో కూడా పడిపోయి ఉన్నాడా లేదంటే బయటకు వచ్చాడా అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియరావడం లేదు. దీనికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క ఘటనపై పర్యాటక శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు మొత్తం చర్చనీయాంశంగా మారింది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.